Like, share and subscribe to హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం అండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇంకొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు సండే పొద్దున్న అంటే ఈరోజు తొందరగా లేవలేదు. మా ఆయన అయితే ఫిష్ అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అట్లా ఎందుకు ఇక్కడ కొన్ని అనుకుంటున్నారా? ఇవైతే ఫ్రై చేయడానికి, ఇవైతే పులుసు పెట్టడానికి అనమాట. వీటిలో అన్నిటిని ఇక ఏమేమి వేసానో చెప్తాను. శనగపిండి, ఉప్పు, కారం, పసుపు ప్లస్ ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసేసిన. ఇప్పుడు మిక్స్ చేసేసి ఒక గంట వచ్చేసిన తర్వాత ఇక స్నానం చేసి అన్ని పూర్తి చేసేసిన తర్వాత వీటిని ఫ్రై చేస్తా. ఇదైతే పులుసు పెట్టా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేస్తా. తర్వాత అయితే కర్రీ చేస్తాను అనమాట. వాళ్ళైతే ఆడుకుంటున్నారు, అసలు ఇంటలేరు, మొత్తుకుంటున్నారు. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఫస్ట్ అయితే పసుపు, తర్వాత కారం. ఎవ్వరు స్నానం చేయలేదు ఈరోజు సండే కదా అని, లేకుంటే 8 అన్ని పనులు అయిపోతుండే. 9 అవుతుంది. ఇప్పుడే టీ తాగినాం. టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. నేనే తొందరగా లేవలేదు, ఇక వీళ్ళు ఎందుకు లేస్తారు అన్నట్టున్నది కదా. కొంచెం ఉప్పు, తర్వాత ఉప్పు టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్లో వేసుకుంటా. ఇది ఇదైతే ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాను, ఫ్రై చేసేది. వీటినైతే ఇక ఆయిల్లో ఫ్రై చేసుకుంటా. తర్వాత ఒక గంట ఉంచేసిన తర్వాత వాళ్ళు ఎందుకు మొత్తుకుంటాను కదా, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాలి. వీటికి కారం, పసుపు, కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేస్తున్నాను. నిమ్మకాయ పిండుకుంటున్నాను, సగం చెక్క అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా ఆవిడ ఫిష్ ఫ్రై నా కోసం ప్రేమతోటి లేదు, ప్రేమతోటి కాదు, తాలింపు అన్నమే ప్రేమతోటి, వేరేదేం లేదు. అంతేనా? కాదు, తాలింపు అన్నం మా ఆయన చేస్తారు ప్రేమతోటి. నాకు అది చెయ్యరాదు. నాకు ఇది ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రై అనేది. ఫిష్ కర్రీ చేసుకున్నా కానీ ఈరోజు ఫ్రై చేయమన్నాడు ఇక మా ఆయన. అందుకోసమే ఇక ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు. మా ఆయన పక్కనే ఉంటాడు కానీ చెప్పడానికి. నేను చెప్పడం నువ్వు చేస్తావు. ఉప్పలు కూడా సైడ్ సైడ్ పులుసు పెట్టే దాంట్లో కూడా ఇక మిక్స్ చేసేస్తున్నా. ఇక కన్ను చిన్న నువ్వే తిని, అది కన్ను చూస్తే భయం అయితే మొత్తుకుంటాను. కొట్టాలని అంటే కొట్టింది. ఒక గంట సేపు ఇట్లానే ఉంచేస్తా. ఈ తర్వాత స్నానం చేసేసిన తర్వాత కర్రీ ఫ్రై ఒకేసారి చేస్తా. స్నానం అయితే చేసేసాను, బట్టలు ఉతికేది. కానీ ఇక అందరం ఇక ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక గంట కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే ఫ్రై చేసుకుంటున్నా దీన్ని. ఇవన్నీ మా ఆయన అయితే కట్ చేసి ఇచ్చిండు. ఈమె అయితే ఇప్పుడే ఇమ్మంటుంది, కానే లేదు. ఎత్తుకుంటా కాలే. ఆయిల్ అయితే ఎక్కువ పోయలేదు అనమాట, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసం ఎక్కువ పోయలేదు. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి ఫ్రై చేసిన తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేస్తానమాట. మంచిగా ఫ్రై అవ్వాలట ఆయన చెప్తున్నాడు. నేను ఎప్పుడు చేయలేదు. గట్టిగా ముక్క అయితే గట్టిగా రావాలని చెప్తాను, క్రిస్పీగా పటాపట్ అంటాను.
వాసన వస్తారా? వాసన తీసుకుంటున్నారు. వాసన వస్తా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరున్నారు వాళ్ళ దగ్గర? రోడ్డు పరిగెత్తారు. లేదు తిప్పాలి, తిప్పుతా. ఇవి కూలిపోదాయని మా ఆయన ఫస్టే నన్ను భయపెట్టిండు. మళ్ళీ నాకు ఫస్టే భయం అవుతాడు. అయినాయేమో, అయిందేమో. ఇది అయింది. చిన్నది ఉన్నది కదా, కొంచెం చిన్నది కట్ చేసి అయింది. చిన్న ఫ్రై చేయడం అయితే అయిపోయింది. వీళ్ళు తింటున్నారు. చేస్తే అట్లా ఉంటుంది మరి. ఎట్లున్నా చిన్న? చైతు చెప్తా. ఎట్లున్నా చైతు? వేడిగానే ఉన్నాయి. మెల్ల డాడీ తినబెడతాడు, ఆగండి. ఏమంటా కర్రీ అయితే చేయలే, ఇంకా చేస్తా ఇప్పుడు. ఇవి ఫ్రై చేసిన, వీళ్ళు తింటారు ఇక. కృతిక నువ్వు చెప్పు సూపర్ అని. ఇటు చూడు, బాగుందా? తినుడు మీద ఉన్నదే. ఇవైతే ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై చేసిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇది పులుసు అన్నమాట. అన్నం కొట్టుకున్నామంటే ఆల్రెడీ వాళ్ళు తినేసుకున్నారు. అది అన్నం ఇవ్వాలి మరి. ఇట్లేదు అయిపోయిన అంటే అన్ని అన్నం ఇవ్వాలా? ఇదా? ఇవి ఉల్లిపాయలు. ఏం లేదు, ఏం లేదు. అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసేసింది కదా, మళ్ళీ కొద్దిగా వేసేసుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి అయితే ఫుల్ అవుతుంది. కొంచెం కొంచెం తింటున్నాను. మెల్లగా వాళ్ళు విన్నారు, మళ్ళీ మెల్లగా చెప్పి చేయాలి. ఇవైతే ఇక టమాటాలు మంచిగా మగ్గనిస్తున్నారు. వాళ్ళు తింటున్నారు కదా, కొంచెం మెల్లగానే కూర వండుతున్నాను అనమాట. ఇవి ఉప్పు కారం పట్టించిన చేపలు. వాళ్ళైతే అక్కడ తింటున్నారు. మా చేత పాప కొంచెం అన్నం కలుపుకొని తింటా డాడీ అనింది. అన్నం కలుపుకొని తింటాను. ఆమెమో అలా ముందు పోయి కూర్చుంది. ఏమైంది? టమాటా మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి. ఇప్పుడైతే ఇక చింతపండు చారు అయితే పోసేసుకుంటున్నాం. షాప్కి వచ్చిలే. ఇవైతే మళ్ళీ పొంగు వచ్చేవరకు కొన్ని నీళ్ళు పోసుకుంటాం. మళ్ళీ పొంగు వచ్చేవరకు కాపి మళ్ళీ ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుంటాను. పులుసు అయితే ఇక పెట్టేసిన కూర ఇదిగోండి, చూడండి ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇదిగోండి మళ్ళీ కలిపితే పీస్ ఇరిగిపోతుంది. మా కృతిక పాప అయితే పడుకుంది. ఇక లేచినాక ఆమె తినబెట్టాలా. మా ఆయన అయితే ఇక ఉడికినాక తింటాడు. అవి తిన్నారు కానీ ఇక అన్నం తినలేదు. ఇంకా నేను తిన్నా కొంచెం.